వెల్కమ్ టు అభినవ భారత్, నేను రఫీ. వెస్ట్ బెంగాల్లో ఐపాక్ సంస్థ పైన ఈడీ అయితే రైడ్ చేయడం జరిగింది. అసలు ఈడీ రైడ్స్ ఎందుకు చేసింది? ఈ ఐపాక్కి సంబంధించిన సంస్థ పైన రైడ్ చేయడం వల్ల ఇక్కడ సీఎం మమతా బెనర్జీ ఎవరైతే ఉన్నారో ఆమె ఎందుకు అడ్డుకున్నది? దీనికి సంబంధించి చూసుకుంటే దేశవ్యాప్తంగా కూడా చర్చనీయాంశమైంది. అసలు ఎందుకు రైడ్ చేసిందని ఒకసారి చూసుకుంటే ఇక్కడ ఐపాక్ సంస్థ ఏంటి, అసలు ప్రధానంగా ఇక్కడ ఐపాక్ సంస్థ ఏంటి, ఐపాక్ సంస్థను ఎవరు స్థాపించారు, అసలు ఏం చేస్తుంది ఈ ఐపాక్ సంస్థ అనేది చూసుకుంటే ఇక్కడ ఐపాక్ సంస్థను అయితే 2013లో ఇక్కడ ప్రశాంత్ కిషోర్ అయితే స్థాపించడం జరిగింది. అయితే ఇదంతా కూడా ఈ సంస్థ అంతా కూడా పనిచేసేది పొలిటికల్ కన్సల్టెన్సీగా అయితే పనిచేస్తూ ఉంటుంది. అంటే పొలిటికల్ పార్టీస్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించి ఎలాంటి వ్యూహాలు రచించాలి, ప్రజల్లోకి ఎలా వెళ్ళాలి అనే మొత్తాన్ని కూడా వీళ్ళు క్రోడీకరించి మొత్తం సమాచారం మొత్తం కూడా వీళ్ళ దగ్గర పెట్టుకొని డేటాని దీని ప్రకారం ముందుకెళ్తూ సోషల్ మీడియా మొత్తాన్ని కూడా హ్యాండిల్ చేసి ఆ పార్టీకి సంబంధించిన నాయకులు ఎవరైతే ఉంటారో వాళ్ళందరినీ కూడా ప్రమోట్ చేసి ప్రజల్లోకి అయితే తీసుకెళ్తూ ఉంటారు. అంటే వీళ్ళు ఎలాంటి కార్యక్రమాలు చేస్తే ప్రజల్లో మంచి పేరు వస్తుంది, ఎలాంటి కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేయాలి నాయకులు అనేది కూడా ఇలాంటి సంస్థలే డిసైడ్ చేస్తూ ఉంటాయి. అయితే ఇలాంటి సంస్థల్లో ఒకటైన ఐపాక్ సంస్థ అయితే దానిపై అయితే ఈడీ దాడులు చేయడం జరిగింది. అయితే దీనికి సంబంధించి వ్యూహకర్త ఎవరైతే ఉన్నారో ప్రశాంత్ కిషోర్ అయితే ఇంతకుముందు దీనికి డైరెక్టర్గా ఉండేవారు. అయితే ఆయన ఎప్పుడైతే 2021 తర్వాత వెస్ట్ బెంగాల్లో టీఎంసీ పార్టీ గెలిచిన తర్వాత అయితే ఆయన అక్కడ నుంచి విరమణ అయితే తీసుకోవడం జరిగింది. పర్మనెంట్గా కూడా ఐపాక్ సంస్థ నుంచి అయితే పక్కకు రావడం జరిగింది. తర్వాత ఎవరైతే కోఫౌండర్లుగా ఉన్న ఎవరైతే ఉన్నారో రిషి రాజ్ సింగ్, అలాగనే వినేష్ చందేల్, తర్వాత ప్రతీక్ జైన్ ఎవరైతే ఉన్నారో వీళ్ళైతే డైరెక్టర్లో ఉండడం జరిగింది. అంటే ఇక్కడ ఐపాక్ సంస్థ అనేది ఎంత ఇంపార్టెంట్, ఎంత పెద్ద సంస్థ అంటే ఇక్కడ చూసుకుంటే అది పేరుకే ప్రైవేట్ సంస్థ, బట్ దాని ఆర్గనైజేషన్ మొత్తం కూడా చాలా డీప్గా ఉంటుంది అనమాట. అంటే మొత్తం వాళ్ళు చేసే రీసెర్చ్లు కానీ అవన్నీ కూడా పెద్ద ఐఐటి బొంబాయి లాంటి అంటే పెద్ద కాలేజీలో చదువుకున్న వాళ్ళని, ఐఐటీలో చదువుకున్న వాళ్ళని, ఐఐటి మద్రాసులో చదువుకున్న అంటే పెద్ద ఐఐటీలో చదువుకున్న విద్యార్థులను తీసుకొచ్చి ఐపాక్లో అయితే వాళ్ళు ఎంప్లాయీస్కి అయితే తీసుకోవడం జరుగుతుంది. అంటే చాలా తెలివి కల వాళ్ళు ఇంటెలిజెన్స్ గైస్ అయితే అక్కడ పనిచేస్తూ ఉంటారు. అయితే దీనికి సంబంధించి చూసుకుంటే ఈయన ఎవరైతే ప్రశాంత్ కిషోర్ తప్పుకున్న తర్వాత మిగిలిన కోఫౌండర్లు ముగ్గురు కూడా ఇక్కడ డైరెక్టర్లుగా అయితే ఉండడం జరిగింది. అయితే దీనికి సంబంధించి ప్రధానంగా చూసుకుంటే ఈ ముగ్గురులో కూడా ప్రతీక్ జైన్ అనే ఆయన అయితే ఇక్కడ కీలకంగా కనిపిస్తుండు. ఈ ప్రతీక్ జైన్ ఇంటి పైన, తర్వాత ఐపాక్ సంస్థ పైన అయితే ఈడీ అయితే రైడ్ చేయడం జరిగింది. అయితే ఇక్కడ ఎవరైతే మమతా బెనర్జీ ఉన్నారో ఎందుకు అడ్డుకున్నారు అని ఇక్కడ చూసుకుంటే ఒకసారి ఇక్కడ ఏదైతే తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఉందో దానికి సంబంధించిన వ్యూహాలు, దానికి సంబంధించిన ఫైల్స్, తర్వాత ఏదైతే మనకి మెమరీ కార్డులు, తర్వాత ఏదైతే హార్డ్ డిస్క్లు ఉంటాయి ఇవన్నీ కూడా ఆ ఐపాక్ సంస్థలోనే ఉన్నాయి అనమాట. అయితే దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా ఐపాక్ ఆఫీసులోనే ఉన్నాయి అని చెప్పేసి అయితే ఆమె చెప్తుంది. అంటే ఇక్కడ ఎందుకు ఆరోపిస్తుంది, ఎందుకు ఈడీని అడ్డుకుంది అని చూసుకుంటే ఒకసారి ఏదైతే ఇక్కడ ఈడీకి సంబంధించింది బీజేపీ అంటే సెంట్రల్ సంబంధించింది కాబట్టి ఈడీ అనే సంస్థ, అయితే ఈడీ ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా తీసుకెళ్లి నెక్స్ట్ ఎమ్మెల్యే ఎలక్షన్స్ ఏదైతే ఉన్నాయో దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం కూడా తీసుకెళ్లి బీజేపీకి అప్పచెప్తుంది అని అయితే అక్కడ మమతా బెనర్జీ అయితే అక్కడ వాళ్ళని అడ్డుకోవడం జరిగింది. అంతేకాకుండా వాళ్ళ ఇన్ఫర్మేషన్ ఎక్కడ బీజేపీకి చేరవేస్తే వీళ్ళకి నష్టం జరుగుతుందని చెప్పేసి ఆమె ఆరోపించడం జరుగుతుంది. అయితే దీనికి సంబంధించి అసలు ఇక్కడ ఈడీ ఏం చెప్తుంది అంటే ఇక్కడ ఎందుకు తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఇక్కడ మమతా బెనర్జీ అడ్డుకుంది చూసుకుంటే ఈ విధంగా అడ్డుకుంది కాబట్టి ఇక్కడ ఈడీ ఏమని ఆరోపిస్తుందంటే బొగ్గు స్మగ్లింగ్ ద్వారా వచ్చిన హవాలా డబ్బుని ఐపాక్ సంస్థలోకి చేరిందని చెప్పేసి అయితే ఈడీ అయితే అక్కడైతే ఆరోపించడం జరిగింది. అయితే దీనికి సంబంధించి అక్కడ ఖచ్చితంగా అయితే వాళ్ళు అక్కడ విచారణ అయితే చేయాలి, తర్వాత దానికి సంబంధించిన మొత్తం కూడా వాళ్ళు సెర్చ్ అయితే చేయాలని చెప్పేసి అయితే వాళ్ళు అక్కడ చెప్పడం జరుగుతుంది. అయితే దీనికి సంబంధించి అక్కడ మమతా బెనర్జీ ఒప్పుకోకపోవడంతో అక్కడ పోలీసుల మధ్య ఈడీ మధ్య అయితే కొంతవరకు వాగ్వాదం అయితే జరగడం జరిగింది. అయితే ఇక్కడ ఏదైతే బొగ్గు స్మగ్లింగ్ ద్వారా వచ్చిన హవాలా డబ్బు ఉందో ఇదంతా కూడా ఐపాక్ సంస్థలోకి చేరిందని అయితే ఈడీ ఆరోపిస్తుంది. అయితే దీనికి సంబంధించి అక్కడ మమతా బెనర్జీ అడ్డుకోవడంతో దానికి సంబంధించిన అంటే ఏదైతే ఇక్కడ హవాలా డబ్బుకు సంబంధించిన ఆరోపణలని వీటన్నిటికి సంబంధించిన ఫైల్స్ అన్ని కూడా మమతా బెనర్జీ తీసుకెళ్లిపోయింది, ఇక్కడ సాక్ష్యాలని తారుమారు చేసే వ్యవహారం చేసింది అని చెప్పేసి అయితే ఈడీ కూడా ఆరోపించడం జరుగుతుంది. దీనికి సంబంధించి అక్కడ ప్రభుత్వం అక్కడ మమతా బెనర్జీది కాబట్టి మమతా బెనర్జీ ప్రభుత్వం సపోర్ట్ చేయట్లేదని చెప్పేసి ఈడీ అయితే కలకత్తా హైకోర్టును అయితే ఆశ్రయించడం జరిగింది. అయితే ఇక్కడ ఆశ్రయించిన తర్వాత ఆమెపై ఖచ్చితంగా సిబిఐ విచారణ అయితే అక్కడ ఈడీ అయితే కోరుతూ ఉంది. అయితే దీనికి సంబంధించి ఇక్కడ ఈడీ ఏదైతే కోర్టుకి వెళ్ళిందో కలకత్తా హైకోర్టుకి, అయితే దీనికి సంబంధించి వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం కూడా ఈ వ్యవహారంపై కోర్టుకి అయితే వెళ్ళడం జరిగింది. అయితే ఇక్కడ ఏదైతే కేవియట్ పిటిషన్ అయితే దాఖలు చేయడం జరిగింది. అంటే ఎందుకు దాఖలు చేశారు ఇక్కడ కేవియట్ పిటిషన్ అంటే ఏందని చూసుకుంటే ఒకసారి అంటే ఈ కేవియట్ పిటిషన్ అనేది ఎప్పుడైతే అంటే మన పైన అంటే ఇక్కడ ఒక ప్రభుత్వం ఉంది, అక్కడ ప్రభుత్వంలోని అధికారులు, అక్కడ ప్రభుత్వంలోని అక్కడ ఒక ముఖ్యమంత్రి ఉంది కాబట్టి వీళ్ళపైన వేరే సంస్థలు అంటే ఇక్కడ సెంట్రల్ గవర్నమెంట్ సంస్థలు వచ్చేసి డైరెక్ట్గా అరెస్టులు చేయడం కానీ వాళ్ళ విచారణకి వాళ్ళ అదుపులోకి తీసుకోవడం కానీ చేయడం అనేది చేయకూడదు. కాబట్టి దీనికి సంబంధించి కేవియట్ పిటిషన్ అయితే వాళ్ళు దాఖలు చేయడం జరిగింది. అంటే ఈ కేవియట్ పిటిషన్ అంటే ఏంటంటే మీరు ఇక్కడ ఏ సంస్థలు అయితే మా పైన ఆరోపణలు జరుపుతూ కోర్టుకు వచ్చాయో మీరు మా వాదనలు విన్న తర్వాతనే దానికైతే మీరు తీర్పు ఇవ్వండి,
డైరెక్ట్గా మమ్మల్ని అదుపులోకి తీసుకోమని కానీ లేదంటే మా పైన చర్యలు తీసుకోమని కానీ ఇలాంటి కోర్టులో ఇలాంటి అయ్యి కూడా ఇవ్వద్దని చెప్పేసి కోర్టును అయితే కోరటం అనమాట. ఇక్కడ కేవియట్ పిటిషన్ అనే మీనింగ్ అయితే ఈ విధంగా వస్తుంది. ఇక్కడ కేవియట్ పిటిషన్ అంటే ఏందనేది ఒకసారి చూసుకుంటే ఇక్కడ ఎవరైతే కోర్టును ఆశ్రయిస్తారో అంటే ఇక్కడ చూసుకుంటే మన ఈ కేసులోనే ఈడీ అక్కడ కలకత్తా హైకోర్టుకి వెళ్ళడం జరిగింది. కాబట్టి కలకత్తా హైకోర్టులో వెస్ట్ బెంగాల్ సంబంధించిన ప్రభుత్వం పైన అలాగనే మమతా బెనర్జీ సీఎంగా ఉన్న మమతా బెనర్జీ పైన వీళ్ళైతే అక్కడ విచారించాలని చెప్పేసి కోరటం జరిగింది. కాబట్టి వీళ్ళు మధ్యలో అడ్డుకున్నారు. కాబట్టి అంటే ఇక్కడ ఈడీ అక్కడ వెళ్ళి ఐపాక్ మీద వాళ్ళు రైడ్ చేస్తున్న టైంలో ఇక్కడ సీఎం వచ్చి అడ్డుకుంది. కాబట్టి వాళ్ళపైన సిబిఐ ఎంక్వైరీ చేయాలి అని చెప్పేసి వెస్ట్ బెంగాల్కి సంబంధించిన ఏదో కోల్కతాకి సంబంధించిన కోర్టు ఉంది హైకోర్టును అయితే అక్కడ ఈడీ ఆశ్రయించింది. కాబట్టి మీరు డైరెక్ట్గా ఎలాంటి తీర్పు ఇవ్వకండి, మా వాదనలు విన్న తర్వాతనే అప్పుడు మీరు డెసిషన్ తీసుకొని తీర్పు ఇవ్వండి అని చెప్పేసి వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం అయితే కేవియట్ పిటిషన్ అయితే దాఖలు చేయడం జరిగింది. అయితే ఈ కేవియట్ పిటిషన్ ద్వారా ఏం జరుగుతుందంటే ఇక్కడ ఈడీ వెళ్ళి ఎన్ని సాక్ష్యాధారాలు చూపించినా సరే అక్కడ కోర్టు అనేది వీళ్ళకైతే నోటీసులు ఇచ్చి వీళ్ళని రమ్మని చెప్తుంది. ఏదైతే ఇక్కడ వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం ఉందో ఈ ప్రభుత్వం అయితే పెరగడం జరుగుతుంది. తర్వాత వెస్ట్ బెంగాల్ ప్రభుత్వం ఏవైతే చెప్తుందో అవన్నీ విన్న తర్వాత వాదనలన్నీ విన్న తర్వాత రెండు పార్టీల వాదనలు విన్న తర్వాత అయితే అక్కడ కోర్టు అయితే తీర్పు ఇవ్వాలని అయితే ఈ పిటిషన్ చెప్తూ ఉంది. ఇదే విధంగా కూడా అక్కడ కోర్టు కూడా ఈ డిసిషన్ తీసుకోవడం జరుగుతుంది. ఇక్కడ మమతా బెనర్జీ ఆరోపించేది ఏంటంటే 2014లో అంటే 2013-14 సంవత్సరంలో ఇక్కడ నరేంద్ర మోడీ ప్రభుత్వంలో రావడం కోసం అయితే ఇక్కడ ఐపాక్ సంస్థే పనిచేయడం జరిగింది. అప్పుడు లేని ఆరోపణలు ఇప్పుడు ఎందుకు వస్తున్నాయి అయితే మమతా బెనర్జీ కేంద్ర ప్రభుత్వాన్ని మోడీని అయితే ప్రశ్నించడం జరుగుతుంది. ఎందుకు అంటే ఇక్కడ వాస్తవానికి కూడా చూసుకుంటే 2014 ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో అప్పుడు ఐపాక్ సంస్థ అయితే అప్పుడు నరేంద్ర మోడీకి అయితే పనిచేయడం జరిగింది. అంటే ఈయన అధికారంలో రావడం కోసం చాలా కార్యక్రమాలు చేపట్టి ఆ పార్టీ కోసం అయితే అఫీషియల్గా అయితే పనిచేయడం జరిగింది. మనం చూసుకుంటే చాయ్ పే చర్చ తర్వాత ఏదైతే 3Dకి సంబంధించి అంటే ఒకే టైంలో అంటే ఒక పర్టికులర్ టైంలో వందల ప్రదేశాల్లో అనేక రకాల ప్రదేశాల్లో ఈ విధంగా మోడీ ప్రసంగిస్తున్నట్లయితే అక్కడ 3D యానిమేషన్ ద్వారా అయితే అక్కడ డిస్ప్లే చేయడం, అక్కడ ర్యాలీలు చేయడం, తర్వాత చాయ్ పే చర్చ అనే ఒక కార్యక్రమం ద్వారా చాయ్ తాగుతూ అక్కడ ఉన్న సమస్యలను పరిష్కరించడం, తర్వాత అంతేకాకుండా మనకి గుజరాత్ మోడల్ అనే ఒక దీని ద్వారా కూడా వాళ్ళు ముందుకెళ్ళడం జరిగింది. అంటే గుజరాత్ను మోడల్గా తీసుకొని ఏ విధంగా వెళ్ళాలి ముందుకనేది కూడా ఇలాంటి కార్యక్రమాలు అంటే మేజర్గా అక్కడ నరేంద్ర మోడీ అధికారంలో రావడానికి ఆయన ప్రధానమంత్రి కావడానికి ప్రధానంగా పనిచేసిన ఏదైనా ఉంది సంస్థ అంటే అది ఐపాక్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఐపాక్ ఆ విధంగా ముందుకెళ్ళింది. అంటే అప్పట్లో మనకి 2014లో చూసుకుంటే అంత అడ్వాన్స్ టెక్నాలజీ లేదు, మనకి ఇంత ఇంటర్నెట్ లేదు, సౌకర్యం లేదు, ఏమీ లేదు, సాధారణంగా ఉండేది. కాబట్టి అప్పట్లోనే వీళ్ళు ఈ విధంగా ఏదైతే ఐపాక్ అనే ఒక సంస్థని స్థాపించి ఆ సంస్థలో ఐఐటి గ్రాడ్యుయేట్ని అంటే బాగా చదువుకున్న వాళ్ళని తీసుకొచ్చి టెక్నాలజీని యూజ్ చేసి అక్కడ అధికారంలో రావడం కోసం నరేంద్ర మోడీని అధికారంలో తీసుకురావడం కోసం అయితే బీజేపీ ప్రభుత్వాన్ని అధికారంలో తీసుకురావడం కోసం అయితే ఐపాక్ సంస్థ అయితే పనిచేయడం జరిగింది. అంటే అయితే ఇక్కడ బీజేపీ నాయకులు ఏం చెప్తున్నారంటే ఇక్కడ ఒక సంస్థ ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించిన సంస్థ ఇక్కడ వాళ్ళు విచారణ కోసం వచ్చి అక్కడ రైడ్ చేస్తున్న టైంలో మీరు ఒక ముఖ్యమంత్రిగా ఉండి ఈ విధంగా అడ్డుకోవడం అనేది రాజ్యాంగ విరుద్ధం అనేది అక్కడ బీజేపీకి సంబంధించిన నాయకులందరూ కూడా చెప్తూ ఉన్నారు. అయితే ఇక్కడ మొత్తానికి చూసుకుంటే కూడా ఈడీని కానీ సిబిఐని కానీ ఇక్కడ ఒక అస్త్రంలాగా సెంట్రల్ గవర్నమెంట్ వాడుకుంటుంది అనే వాదనలు కూడా అయితే బాగానే ఉన్నాయి. ఎందుకంటే ఇక్కడ చూసుకుంటే ఈడీ కానీ సిబిఐ కేసులు కానీ మనం చూసుకుంటే మేజర్గా 90% పైన కూడా బీజేపీ ప్రభుత్వంలో లేని అంటే బీజేపీ పార్టీలో లేని ఆపోజిషన్లు ఎవరైతే ఉంటారో వాళ్ళపైన కేసులు చేస్తూ ఉంది ఈడీ కానీ సిబిఐ కానీ. అయితే ఇలాంటి తరుణంలో ఇప్పుడు ఏదైతే మనకి ఇక్కడ వెస్ట్ బెంగాల్ సంబంధించిన మమతా బెనర్జీకి సంబంధించిన ఐపాక్ సంస్థ అంటే ఆమె కోసం పనిచేసే ఐపాక్ సంస్థ మీద వీళ్ళు దాడులు చేయడం ద్వారా అయితే ఇంకా దేశవ్యాప్తంగా కూడా అందరూ కూడా ఇదే విధంగా అక్కడ వెస్ట్ బెంగాల్లోని అక్కడ టీఎంసీ పార్టీకి తర్వాత బీజేపీకి పోటీ ఉంది. కాబట్టి ఈ తరుణంలోనే వీళ్ళ అస్త్రంగా ఉపయోగించుకుంటున్నారు ఈడీని అయితే ఇక్కడ ఆరోపిస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ చూసుకుంటే కూడా చాలా మంది కూడా ఇక్కడ ప్రజలందరూ కూడా ఆరోపించేది ఏంటంటే వాళ్ళకు కూడా ఒక నమ్మకం అనేది పోతుంది. ఒకప్పుడు సిబిఐ తర్వాత ఈడీ అంటే ఏంటంటే అవి దేశంలోనే ఒక పెద్ద సంస్థలు, ఆ సంస్థలు కానీ ఎంటర్ అయినాయి అంటే ఖచ్చితంగా న్యాయం జరుగుతుంది అనేది అయితే ఒక నమ్మకం ఉండేది. అయితే రాను ఇలాంటి కార్యక్రమాల వల్ల అయితే అదంతా కూడా ప్రజల్లో నమ్మకం కూడా కోల్పోతుంది ఈ సంస్థలు. కాబట్టి వీటిని ఎలా చూడొచ్చు అనేది మీరు కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి. థ్యాంక్ యూ.